హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హృదయాస్ కిచెన్. ఈరోజు నేను టిఫిన్ కోసం రవ్వ దోస వేసుకుంటున్నాను. ఇదైతే నానబెట్టడం, రుబ్బడం ఏం లేకుండా ఇన్‌స్టంట్‌గా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర. ఇప్పుడు నేను పిండి కలుపుకుంటాను. ఒక పెద్ద గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అందులో ఒక 1 ½ కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి బియ్యపిండి 1 ½ కప్పు. ఒక 2 స్పూన్స్ గోధుమ పిండేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఉప్పు, జీలకర్ర పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 3 స్పూన్లు పెరుగేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పెరుగు అదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అందులో కలుపుకుంటూ కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ దోసకి వాటర్ ఎక్కువ పడతాయి. ఎందుకంటే అది కొంచెం పల్చగా ఉండాలి. మనం దోస పిండిలా కాకుండా చాలా పల్చగా కలుపుకోవాలి. మనం గంటెతో డైరెక్ట్‌గా అలా పాన్ మీద పోసేయాలి కాబట్టి సరిపడేలాగా వాటర్ పోసుకొని కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఆ పిండంతా కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి. చూసారా అలా వాటరే ఉండాలి. చూసారుగా అంత పల్చగా ఉండాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను చట్నీ కోసం పల్లీలు వేపుకుంటాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని మన కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి కడిగేసి అందులో వేసుకోవాలి. ఈ తడంతా పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనకు కావాల్సినన్ని పల్లీలు చట్నీకి సరిపడినంత పల్లీలు వేసుకోవాలి. నేనైతే 3 గుప్పెళ్ళు పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలు తక్కువ మంట పెట్టుకొని వేపుకోవాలి. చాలా బాగా ఫ్రై అయితే చాలా బావుంటుంది చట్నీ. తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో మనం పుట్నాలేసుకోవాలి. ఇవి అంత వేగనవసరం లేదు. పుట్నాలు నేను ఒక్క వెల్లుల్లిపాయ తీసుకుంటున్నాను. కొంచెం చింతపండు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని కావాల్సినంత ఉప్పేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ చట్నీ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోస వేసుకుంటాను. ఈ పిండి మనము దోస వేసినప్పుడల్లా బాగా కలుపుకోవాలి. అలానే ప్యాన్ కూడా వేడిగా ఉండాలి. బాగా వేడైన తర్వాత మనం డైరెక్ట్‌గా గంటెతో స్ప్రెడ్ చేయకుండా అలా పోసేసుకోవాలి దోసలాగా. అలా గ్యాప్ లేకుండా పోసేసుకొని మనం ఆయిల్ వేసేసుకోవాలి. రవ్వ దోస కాలడానికి కొంచెం టైం పడుతుంది. బాగా ఎక్కువ సేపు కాలాలి. ఇప్పుడు కాలిపోయింది. ఇంకా మీకు కొంచెం క్రిస్పీ కావాలంటే ఇంకొంచెం సేపు కాల్చుకోవచ్చు. ఇలా 2 వైపులా కాల్చుకొని మనం ప్లేట్‌లో వేసుకోవాలి. అంతేనండి. ఇలాగే మనకి ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలు పోసుకోవచ్చు. కానీ దోస వేసుకునే ప్రతిసారి మనం పిండి మిక్స్ చేసుకోవాలి బాగా. మంచిగా కలుపుకొని అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేనైతే 2 దోసలు వేసుకుంటున్నాను. చుట్టూ ఆయిల్ వేసేసుకొని బాగా కాలనివ్వాలి. మనం ప్రతిసారి పిండి నానబెట్టడం, రుబ్బడం అలా ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా! అట్లాంటప్పుడు ఈ దోసలు ట్రై చేయండి బావుంటాయి. టేస్ట్ కూడా బావుంటుంది. తక్కువ టైంలో అయిపోతుంది. అప్పటికప్పుడు కలిపేసుకొని వేసుకోవచ్చు. చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని పల్లీ చట్నీతో గానీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఏ చట్నీతో అయినా బావుంటాయండి. నేనైతే పల్లీ చట్నీ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి.